వెల్కమ్ టు లియో న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే వలి గారు. కార్తిక్ గారు, వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీలో ఉన్నాడు, విచారణ జరుగుతోంది, కానీ విచారణకు ఆయన సహకరించట్లేదు, నాకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, ఇలాంటి సమాధానాలే చెప్తా ఉన్నాడు. ఆయన మీద కొత్తగా మరో 6 కేసులు కూడా నమోదైన పరిస్థితుంది. అంటే ఇప్పట్లో బయటకు వచ్చే సిచ్యువేషన్ కనిపించట్లేదా? ఏంటి మీ అనాలిసిస్? అంటే వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అనేక కేసులు ఆయన మీద పడతా ఉన్నాయి. ఇప్పటికి 6 కేసులు నమోదైనట్టు మనకున్న సమాచారం నువ్వు కూడా చెప్తున్నావు. అంతకుముందు ఆయన మీద ఇంకా 15 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నమోదైన 6 కేసులు. చివరికి మహిళలు కూడా వచ్చి కేసులు పెడతా ఉన్నారు. మా భూములు ఆక్రమించుకున్నాడు, మమ్మల్ని బెదిరించాడు అంటుండేది. అంటే ఈ రకంగా భూములు కబ్జాలు బయటకు వస్తుంటే అసలు వల్లభనేని వంశీకి ఉన్నటువంటి ఆస్తుల సామ్రాజ్యం ఎంత, ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఇప్పుడు అందరూ విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక వెటనరీ డాక్టర్, ఒక టీచర్ కొడుకు, కేవలం ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ వ్యక్తి ఇన్ని వేల కోట్లకి ఎట్లా ఎగబాకాడు, అసలు ఎలా సంపాదించాడు అంటే పూర్తిగా రౌడీయిజం, బెదిరింపులు, కబ్జాయిజం, ఈ రకంగా అడ్డగోలుగా సంపాదించాడు అన్నట్టు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎందుకు పార్టీ మారాడంటే ఇందుకే పార్టీ మారాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో వీరిని వాళ్ళని వదలకుండా పెద్ద ఎత్తున బెదిరింపులు దిగి కబ్జాలు పాల్పడి మనం ఇప్పుడు వింటున్నాము. ఇన్ని దారుణాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని కబ్జాలు, దౌర్జన్యాలు ఇన్ని జరిగినప్పుడు ఎందుకనే పోలీసులను అప్రోచ్ అయ్యి ఇంత దారుణంగా ఉంది వ్యవహారం అని చెప్పలేకపోయారు? భయమా? ఎస్, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు కేసులు నమోదవుతున్నాయి, ఇంతకుముందు వీళ్ళంతా ఏం చేశారు అనేటువంటిది. ఇప్పుడు ఇన్ని కబ్జాలు పాల్పడినోడి మీద, ఇన్ని బెదిరింపులకు పాల్పడినోడి మీద కూటమి అధికారంలో ఉండగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఉన్న కేసును వాపసు తీసుకుంటావా లేదా అనేటువంటి మెడ మీద కత్తి పెట్టినంత ధైర్యం ఉన్న వ్యక్తి మీద ఇంకెవరు కేసులు పెడతారండి? ఎవరు ఎదురు తిరగలరు? ఏదైనా చేస్తాడని భయం ఉంటుంది కదా. ఇప్పుడు అధికారంలో టీడీపీ కదా, కూటమి కదా. ఈ కూటమి పరిపాలనలోనే రౌడీజానికి దిగాడు వల్లభనేని వంశీ అంటే సహజంగా ఆయన అంటే ఇక భయం ఉంటుంది కదా సహజంగా చిన్నవారికి. కాబట్టి ఇన్నాళ్ళు భయపడ్డోళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసిందో అప్పుడు భయం తగ్గి, ప్రభుత్వం కూడా చెప్పింది చాలా క్లియర్గా, మీకు ఎవరైతే వల్లభనేని వంశీ వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా రండి, మేము సిట్ ఏర్పాటు చేస్తున్నాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తున్నాం, వల్లభనేని వంశీ అరాచకాలని తేలుస్తాం, అక్రమాలని నిగ్గుదీస్తాం, బయటకు తీస్తాం అని చెప్పిన తర్వాత ధైర్యం వచ్చి వస్తున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ముంబైలో జట్వానికి ఎందుకు ధైర్యం వచ్చింది? ప్రభుత్వం మారి కూటమి అధికారంలో వచ్చింది కాబట్టి. ఇప్పుడిప్పుడే మనుషుల్లో ధైర్యం కలుగుతుంది. మొన్నటిదాకా భయంలో బతికారు, భ్రాంతిలో బతికారు, ఇబ్బందుల్లో బతికారు, భయంలో బతికారు. కాబట్టి ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఒక్కొక్కరిగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ముందుకు వచ్చిన దాంట్లో భాగంగానే ఇప్పుడు 6 కేసులు నమోదు కావటం అనేటువంటిది. చివరికి మహిళ కూడా ఫిర్యాదు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. వల్లభనేని వంశీ అక్రమాల సామ్రాజ్యం తవ్విన కొద్ది ఎట్ట బయట జరుగుతుందంటే, ఒక మహిళకి చార్టర్ ఫ్లైట్ కొనిచ్చాడంట. ఒక ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్న, అంటే ఎయిర్పోర్ట్లో కామన్ ఉద్యోగం చేస్తున్న ఒక మహిళకి చార్టర్ ఫ్లైట్ కొనిచ్చే అంత డబ్బులు వల్లభనేని వంశీ దగ్గర ఎక్కడి? ఇది ఇప్పుడు తేలాల్సిన విషయం. ఎంత డబ్బు సంపాదించాడు? 8 వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి శిష్యులంతా ఇంతేనా అనుకోవాలి. ఇప్పుడు నిజానికి ఒక వెటనరీ డాక్టరు పరిటాల రవి అనుచరుడు అని చెప్పుకున్నాడు. పరిటాల రవి దగ్గర పనిచేసినోడు పరిటాల రవి పేరు చెప్పుకొని దందాలు చేయడం మొదలెట్టాడు. తర్వాత తండ్రి తరిమేస్తే హైదరాబాద్ వచ్చాడు, కొడానాలతో సావాసం చేశాడు, జూనియర్ ఎన్టీఆర్కి దగ్గర అయ్యాడు, సినిమా ప్రొడ్యూసర్ అని ఈ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఫైనాన్స్ తెచ్చుకొని సినిమా దానికి ప్రొడ్యూసింగ్ చేశాడు, సినిమా ప్రొడ్యూసర్ అని తిరిగాడు. తర్వాత ఏ సినిమా తీయలేకపోయాడు. కానీ తర్వాత ఆ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పడి హరికృష్ణ కాళ్ళ మీద పడి అటో ఇటో రికమెండేషన్ చేయించుకొని టీడీపీ పార్టీలో కొంత ఎదిగారు, సీటు రికమెండేషన్ చేయించుకున్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు, గెలవలేకపోయాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ రికమెండేషన్తో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకుని ఉన్నంతకాలం గొడవలే. ఓకే, టీడీపీలో ఉన్నంతకాలం కూడా దేవినో మాతో గొడవలే, పార్టీతో విభేదాలే. సరే, ఏది ఏమైనా కమిటెడ్ కార్యకర్త యాక్టివ్గా పనిచేస్తుంటాడు కదా అని పార్టీ ఎంకరేజ్ చేసింది. కానీ అంటే పాలు తాగి తల్లి రోమును గుద్దుతారు చూసావా, అట్ట గుద్దే రకం వల్లభనేని వంశీ. అది ఎప్పుడు అర్థమైంది? మొన్న పార్టీ మారి తనకి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఆఫీస్ మీద, అవకాశం ఇచ్చిన పార్టీ నాయకుడి మీద కూడా దాడికి వెనకాలేదు చూసావా. గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం ఏంటండి? అదే గన్నవరం టీడీపీ ఆఫీసులో కూర్చోవటం వల్ల కదా నువ్వు ఈ ఎమ్మెల్యేది. ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీసు లేకపోతే, గన్నవరంలో టీడీపీ జెండా లేకపోతే వల్లభనేని వంశీ ఎవడు అసలు ఎమ్మెల్యే అయ్యేవాడా? అసలు వీటి వల్ల
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్తం మరిగిపోవడానికి కారణం ఏంటంటే వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలని కావచ్చు, వీళ్ళు ఏ కాంగ్రెస్ పార్టీలో పుట్టో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ జీవితం ప్రారంభించి అక్కడోళ్ళు అనుకుంటే ఏదో ఎప్పటి నుంచో శత్రుత్వం అనుకోవచ్చు. కానీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ, రాజకీయ అవకాశాలు కల్పించిన నాయకుడిని అంత దారుణంగా అనేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఎవరైనా పార్టీలు మారుతుంటారు, వారి కామన్గా జరుగుతున్న ఇయర్ రేపు. కానీ అవకాశం ఎక్కి అందరం ఎక్కించి పేరు తెచ్చి పార్టీని ఈ రకంగా మాట్లాడతారా? అందరం ఎక్కించి అవకాశాలు ఇచ్చి నాయకుడిని ఈ రకంగా అంటారా? ఆ రకంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు వల్లే అరెస్ట్ అయినా సరే అయ్యో పాపం అనే ఫీలింగ్ కూడా రావట్లే. వీరికి ఇంతే జరగాలి, వీళ్ళు ఇంతే చేయాలి. అప్పట్లో వల్లభనేని వంశీ బయటికి రాడు అని తెలుస్తా ఉంది. ఈ చాలా కేసుల్లో కూడా పీటీ వారెంట్లు ఇష్యూ చేసే అవకాశం ఉందంట కదా. ఇప్పటికే కొన్ని కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయి ఉన్నాయి. సో ఒక కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అరెస్ట్ చేస్తారు, జైల్లోనే. వాళ్ళ భార్య చెప్తా ఉన్నారు హెల్త్ గ్రౌండ్స్ చాలా బాగాలేదు, వాటి మీద ఏమన్నా బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంట, ఆమెకు వెన్నుపూస ప్రాబ్లం ఉంది, అది ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. హెల్త్ గ్రౌండ్స్ మీద ఒక కేసులో వస్తే అది అన్నింటికీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి ఉందా? వారి హెల్త్ గ్రౌండ్స్ అనే పదం వాడావు కాబట్టి నీ వీడియోనే నాకు ఉదాహరణగా కనపడుతుంది. నువ్వే చేసా వల్లభనేని వంశీ భార్యకి 5 ప్రశ్నలు వేస్తూ. హెల్త్ గ్రౌండ్స్ అని చెప్పే హక్కు వీళ్ళకి ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ల వయసులో అరెస్ట్ అయితే ఆయన నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడతా ఉంటే ఆయన అప్లై చేసుకుంటే ఆయన ఏ రకంగా వెక్కిరించారు వీళ్ళు? ఆయన ఏ రకంగా తోలనాడారు వీళ్ళు? మేము యంగు డైనమిక్ మాకేమీ రోగాలు లేవన్నట్టు ఏదో బిల్డప్ ఇచ్చారు కదా. ఇవాళ వెన్నునొప్పి ఇలా గుర్తొచ్చిందా? ఇవాళ బాడీలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇవాళ గుర్తొచ్చాయా? వీళ్ళు అసలు ప్రపంచంలో ఎప్పటికీ ఏ రోగము రాదు మాకు, జీవితాంతం ఏ బాడీ బిల్డింగ్తో బతుకుతాం మేము, అసలు మాకు రోగాలే రావన్నట్టు బిల్డప్ ఇచ్చినట్టు మాట్లాడారు కదా. ఇవాళ వీళ్ళు మాకు వెన్నునొప్పి ఉంది, నడువు నొప్పి ఉంది, బాడీలో మా అంతా వీక్నెస్ ఏమీ లేదు, మా బాడీ అంటే లొట్ట పీసు అని, బెడ్ ఉంటేనే పండుకోగలం, ఏసీ వేస్తేనే పండుకోగలం అని ఇవన్నీ ఇవాళ గుర్తొస్తున్నాయి. చూసా వీళ్ళకి హక్కే లేదు, వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఆ మాట చెప్పడానికైనా పంకజ్ గారు ఆలోచించుకోవాలి. ఈ మాటలు మాట్లాడితే జనం నవ్వుతారు. కాబట్టి ఈ రీజన్స్ ఎట్టి పరిస్థితుల్లో వల్లభనేని వంశీకి వచ్చే బెయిల్ అవకాశమే లేదు. ఎందుకంటే డాక్టర్లు పరిశీలించి ఆయన బాగానే ఉన్నాడు, ఆయన అన్ని డ్రామాలు ఆడుతున్నాడు, ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు, ఆయన ప్రశాంతంగా జైల్లో పెట్టవచ్చు, కిందనే చాపేసి మండుకోబెట్టండి. అందరికి ఐడి రట్టిన వల్లభనేని వంశీ అంటే వల్లభనేని వంశీ కంటూ పచ్చకం ఏమి ఉండదు అని చెప్పి డాక్టర్ రిపోర్ట్ చేశారు. ఓకే, కాబట్టి ఆయనకి ఏమీ స్పెషల్ కండిషన్స్ ఉండవు. కాకపోతే ఆయన ఎంక్వైరీ కనుక సహకరిస్తే కొంచెం తొందరగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ వైసీపీ కామన్ డైలాగులు ఉంటాయి, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అనే కామన్ డైలాగులు ఉంటాయి. ఆ కామన్ డైలాగులు వాడితే మాత్రం ఆయన చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం. చూద్దాం. వరుసగా చాలా కొత్త కేసులు కూడా ఆయన మీద నమోదు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీలో ఉన్ననాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని విపరీతంగా వైసీపీ శాశ్వతంగా అధికారం ఉంటుంది అనుకోని, జగన్మోహన్ రెడ్డి జీవితకాలం ముఖ్యమంత్రి అనుకోని, ముఖ్యమంత్రిగా ఉండటం కోసమే జగన్ జన్మించాడు అనుకొని ఇష్టారాజ్యంగా చేసిన పాపాలన్నీ మొన్న కూడా 30 సంవత్సరాలు నేనే అని చెప్పి నమ్మించాడు. అది నమ్మి వీళ్ళందరూ చెలరైపోయారు. ఇప్పుడు మళ్ళీ 2.0 మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నాడు. తత్వం బోధపడింది. ఇంకెక్కడ బోధపడింది? మళ్ళీ 2.0 బోధపడింది, ఆయనకి బోధపడలేదులే. అందుకనే వీళ్ళు కొడరాని చూడు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చి రోడ్డు మీద ధర్నా కూడా చేయలేదు కనీసం. ఎందుకు? తత్వం బోధపడింది కాబట్టి. కానీ జగన్ గారికి బోధపడటానికి టైం పట్టింది. మన పల్లెటూరులో ఒక సామాన్యం చెప్తూ ఉంటారు, వాడికి చెప్పాలంటే బండెడు బోధ తినాలి, బండెడు కూర తినాలని చెప్తూ ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడేలా చెప్పాలంటే ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. మరి కొద్దిగా లేట్ అయినా సరే జగన్కి కూడా తత్వం బోధపడింది, ఇబ్బంది ఏమీ లేదు, కొద్దిగా టైం పట్టొచ్చు అంతే. చూద్దాం, దీని గురించి మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. కార్తిక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.